కూడా మనకి ఏదో ఒక తలాంతునిస్తాడు, ఏదో ఒక నైపుణ్యతనిస్తాడు, ఏదో ఒక జ్ఞానాన్ని, ఆ యొక్క కృపను మనకిస్తాడు. అదేంటో మొదట మనము గుర్తించగలగాలి. నీవు వివేకము గల నాయకుడిగా యుద్ధము చెయ్యాలి అనుకుంటే అసలు దేవుడు నీలో పెట్టిన ప్రత్యేకత ఏంటి? నీవు ప్రజలకి పనికి రావడానికి, నీ కుటుంబానికి పనికి రావడానికి, నీ సంఘానికి ఉపయోగపడడానికి దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకత ఏంటో మొదట నీవు గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుందా? యోసేపుకున్న ఆ ప్రత్యేకత, ఆ కృప ఆయనకే కాదు, చూడండి, తన ఆ యొక్క దేశానికి, ఐగుప్తు దేశానికి కానీ, ఫరో రాజుకు కానీ, అందరికి అదే ఉపయోగపడింది. అవునా కదా? కాబట్టి మీలో ఉన్న తలాంత్ ఏంటో, దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యేకత ఏంటో, నిజంగా కొంతమందికి చాలా అద్భుతంగా దేనైనా ఆలోచన చేసే శక్తిని ఇస్తాడు. కొంతమందికి ఎవరితోనైనా సరే ధైర్యంగా మాట్లాడే తలాంతునిస్తాడు. కొంతమందికి అనేక విషయాల్లో జ్ఞానాన్ని దేవుడిస్తాడు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన ఆ ప్రత్యేకతతోనే మీరు ఏం చేయగలరంటే ప్రజలకి ఉపయోగపడగలరు. కాబట్టి మొదట దానిని మీరు గుర్తించాలి. మీరు దేవునికి ఉపయోగపడాలన్నా, సంఘానికి ఉపయోగపడాలన్నా, మీ కుటుంబానికి ఉపయోగపడాలన్నా దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి మాత్రమే సాధ్యమవుతుంది.